హలో వ్యూవర్స్, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు పర్ఫెక్ట్ డైలీ వ్లాగ్స్. ఈరోజు మీకు ఎల్లో రైస్ చూపిస్తున్నాను. అంటే నిమ్మకాయ పులిహోర. ఒక మాటలో చెప్పాలంటే నేను ఆల్రెడీ 2 నిమ్మకాయలు తీసేసుకున్నానండి. నిమ్మకాయల జ్యూస్ ఎప్పుడైనా ఈ విధంగా తీసుకుంటే చాలా జ్యూస్ వేస్ట్ అవ్వకుండా మనకు వచ్చేస్తుంది. అంటే ఫస్ట్ ఇలా పిండేసుకోవాలి. ఇలా పిండేసుకొని దీని డొప్పు ఉంది కదండి, ఈ బ్యాగ్ తీసుకోవాలి. 2 హ్యాండ్స్ తోటి ఇలా బ్యాగ్ తీసుకోవాలండి. తీసుకొని ఇందులో ఉన్న రసం అంతా మంచిగా తీసేసుకోవాలి. ఈ బౌల్లో తీసేసుకోవాలండి. యాక్చువల్గా మనం ఇట్లా డొప్ప బ్యాగ్ అనుకుంటేనే రసం అంతా పడిపోతుంది. చేదు రావడం అట్లా ఏమి ఉండదండి, మంచిగా ఉంటుంది, జ్యూస్ బాగా వెళ్తుంది. నేను ఇప్పుడు బౌల్ పెట్టుకున్నాను, సరిపోయిన ఆయిల్ పోసుకుంటున్నానండి. అయితే పులిహోరలలో నిమ్మకాయ అయినా చింతపండు అయినా ఇంగువ వేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి. ఇంగువ వేసుకోవాలి కంపల్సరీ. జీలకర్ర, ఆవాలు, మెంతులు వేస్తానండి, పోపు గింజలు. ఆవాలు కొంచెం వేగితే చాలా బాగుంటాయి, పంటి కిందకు వస్తుంటాయి కదా, అందుకే బాగుంటాయి. అయితే కొన్ని మెంతులు కూడా వేసుకోవాలండి. పులుపు వాటిలలో మెంతులు మన ఇంగువ వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. ఇది పులుపు ఐటం కదా, సో మెంతులు కూడా వేసుకోవాలి. అండ్ ఇంగువ అండ్ ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి. అయితే పులిహోరలో కొత్తిమీర వేస్తే చాలా బాగుంటుందండి, సో కొత్తిమీర కూడా వేసుకోవాలి. యాక్చువల్లీ ఇవన్నీ మనం స్టవ్ సిమ్ మీద పెట్టుకొని చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కరివేపాకు కూడా వేస్తున్నానండి.